గైస్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ రుషి. సో ఈరోజు సెషన్లో అబ్జర్వబిలిటీ వెసెస్ మానిటరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నిటికీ కూడా అబ్జర్వబిలిటీ అనే టూల్ని కాస్త ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ టెలిమెట్రీ అనే టూల్. ఆ టూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. రీసెంట్గా వన్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, ఓకేనా, ప్రజెంట్ మా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఒక బ్యాంకింగ్ అప్లికేషన్స్కి కాస్త ఈ అబ్జర్వబిలిటీ టూల్ 3 months బిఫోర్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మ్యాండేటరీ చేశారు. అండ్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మా అప్లికేషన్ని హై అవైలబిలిటీ ఉండేటట్టుగా మాకు ఈ టూల్ ఎలా బెనిఫిట్ అవుతుంది, ఒక అప్లికేషన్ లైవ్ సర్వర్ కాస్త లేదంటే ఒక సర్వీస్ కానీ, ఓకేనా, మన అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ సర్వీస్ ఇవన్నీ కూడా డౌన్ అవ్వకుండా ముందుగానే మనం అలర్ట్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఒకవేళ పొరపాటున అది డౌన్ అయినా ఎందుకు డౌన్ అయింది, ఆ రూట్ కాజెస్తో సహా తెలుసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ అది డౌన్ అవ్వకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చో మనం చూద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్ రెండు కూడా ఇంచుమించుగా సిమిలర్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రాజెక్ట్స్లో ప్రజెంట్ ప్రొమిథియస్ కానీ గ్రాఫానా కానీ, ఒకవేళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేస్తే ఇటువంటి డేటాడాగ్, ప్రొమిథియస్, గ్రాఫానా, నాగియోస్ ఇటువంటి టూల్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు కదా, దాని ఎక్స్టెన్షనే, ఓకేనా, ఇది కూడా మానిటరింగ్ కింద వస్తుంది. దాని ఎక్స్టెన్షనే ఈ అబ్జర్వబిలిటీ అనమాట. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఏంటో ఒక సినారియో చూద్దాం. ఓకే, సో ఈరోజు సెషన్లో మెయిన్గా మనం మాట్లాడుకోబోయేది మానిటరింగ్ అంటే ఏంటి, అబ్జర్వబిలిటీ అంటే ఏంటి, నెక్స్ట్ డెవలపర్ ఈ అబ్జర్వబిలిటీ అనే టూల్ కాస్త ఏదైతే ఉందో డెవలపర్స్కి ఎలా యూజ్ అవుతుంది, డెవాప్స్ ఇంజనీర్స్కి ఎలా యూజ్ అవుతుంది, ఎస్ఆర్ఈ ఇంజనీర్స్కి ఎలా యూజ్ అవుతుందో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, జస్ట్ 1 minute. యా, సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మానిటరింగ్ అంటే ఏంటి, ఓకేనా, మానిటరింగ్ వచ్చేసరికి ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో అప్లికేషన్ కాస్త మీరు డెవలప్ చేసుకుంటారు కదా, హలో వరల్డ్ అప్లికేషన్ అనో, రోల్ డైస్ అప్లికేషన్ అనో, ఏదో ఎక్లిప్స్ ఇటువంటి శాంపిల్ డెమో ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, ఇవి చేస్తారు. రియల్ టైంలో అయితే మీరు ఏ ప్రాజెక్ట్లో అయితే వర్క్ చేస్తారో మీకు అప్లికేషన్ లైవ్ చేస్తారు కదా, లైవ్ చేసిన తర్వాత మన వర్క్ ఇక్కడ అయిపోయినట్టేనా. సో డెవలపర్ కాస్త ఏదైతే ఉన్నారో డెవలపర్ కాస్త నీట్గా కోడ్ రాశారు. కోడ్ బగ్స్ ఉండొచ్చు, ఓకేనా, బగ్స్ ఉండొచ్చు, బట్ ఓకే, బగ్స్ ఉండకుండా ఉండడానికి వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ 4 ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేస్తారు. అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెవ్, క్యూఏ, యుఏటి అండ్ ప్రాడ్. ప్రాడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ కాస్త చూద్దాం. ఓకేనా, బ్యాంకింగ్ అప్లికేషన్ కనుక చూస్తే బ్యాంకింగ్ అప్లికేషన్లో మీరు సింపుల్గా దేనికి ఇది ఒక బి క్యాపిటల్లో పెడతాను, ఒక నిమిషం. బ్యాంకింగ్ అప్లికేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లాగిన్ చేయడానికి కానీ ఆర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, ఓకేనా, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఒక కోడ్ ఏదో రాశారనుకుందాం. ఈ కోడ్ ఇనీషియల్గా ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మనం డెవలప్ చేస్తాము. ఓకేనా, డెవలపర్ కాస్త ఇక్కడ డెవలప్ చేస్తారు. ఇక్కడ డెవలప్ అయిన తర్వాత సేమ్ కోడ్ని కాస్త క్యూఏలోకి పంపిస్తారు. అక్కడ కూడా వర్కౌట్ అయిన తర్వాత యూఏటీలోకి పంపిస్తారు. యూఏటీలోకి పంపించిన తర్వాత కూడా ప్రొడక్షన్ పంపిస్తారు. ఇదంతా జస్ట్, ఓకేనా, కోడ్ అనేది మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో ట్రాన్స్ఫర్ అయ్యి, ఓకేనా, ఇక్కడికి ప్రొడక్షన్కి వస్తుంది. సో ప్రొడక్షన్కి వచ్చేసరికి మ్యాక్సిమం వెరీ లెస్ బగ్సే ఉంటాయి, ఓకేనా, బగ్స్ ఉంటాయి. కానీ వై బ్యాక్ ఎండ్లో అప్లికేషన్స్ ఒక్కొక్కసారి ఎందుకు డౌన్ అవుతున్నాయి? రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్పే, ఓకేనా, ఫోన్పే, జీపే అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఒక 1 week బిఫోర్కి వేసుకోండి, 1 week బిఫోర్ అనుకుందాం. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అనుకోండి, ఈవినింగ్ టైంలో మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఓకేనా, ఒక 1 hour 2 hours వరకు ఫెయిల్ అవునాయి. అక్కడ అన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అంటే కోడ్ వల్ల ప్రాబ్లమా? నో, కోడ్ వల్ల కాదు. ఇంకా బ్యాక్ ఎండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కానీ, ఇంకా కోర్ బ్యాంకింగ్ ఇష్యూస్ వల్ల కానీ, ఇటువంటి, ఓకేనా, బ్యాంకింగ్ ఇష్యూస్ అన్ని మనం ఏవైతే ఉన్నాయో బ్యాక్ ఎండ్లో అన్ని ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు కదా, ఇటువంటి ఇష్యూస్ వల్ల బ్యాక్ ఎండ్లో ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఒక పాయింట్ మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కోడ్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మానిటరింగ్ యొక్క మెయిన్ పని ఏంటి? మానిటరింగ్ మనకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ కోడ్, ఓకేనా, ఈ కోడ్ కాస్త తీసుకొని ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం, ఓకేనా,
ఈ కోడ్ కాస్త మనకు రియల్ టైంలో ఒకే సర్వర్లో కోడ్ ఉండదు కదా, ఒకే సర్వర్లో కోడ్ ఉండదు. ఒక 10+ సర్వర్స్లో కానీ, డిపెండ్స్ అపాన్ మీరు అది ఎంత పెద్ద అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో కొన్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్ కానీ, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ అంతా మనం క్యూబర్నెటిస్ ఓకేనా, మైక్రో సర్వీసెస్ ఓకేనా, ఈ ఆర్కిటెక్చర్స్ అవి వాడుకుంటున్నాం, ఆ క్లస్టర్స్, పాడ్స్, ఇలా ఒక నెంబర్ ఆఫ్ బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటాయి. అంటే ఒక సర్వీస్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటే ఉండదు, బ్యాక్ ఎండ్లో ఒక 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మానిటరింగ్ మనకి ఏం చెప్తుంది, అప్లికేషన్ ఇలా 10 సర్వర్స్లో డిప్లాయ్ చేసిన తర్వాత ఓకేనా, డిప్లాయ్ చేసిన తర్వాత మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ డౌన్ అయింది అనుకుందాం ఓకేనా, సర్వర్ డౌన్ అయ్యింది, లేదా ఒక అప్లికేషన్ ఓకేనా, అప్లికేషన్ కాస్త సర్వీస్ డౌన్ అయ్యింది. డౌన్ అయినప్పుడు ఇది ఏం చెప్తుందంటే ఈ అప్లికేషన్ కానీ ఈ సర్వీస్ కానీ డౌన్ అయ్యింది అని మాత్రం చెప్తుంది మనకి. ఓకే, పలానా నైన్త్ సర్వర్ కాస్త డౌన్ అయింది, లేదంటే ఓకే ఇక్కడ జస్ట్ లాగిన్ సర్వీస్ కాస్త ఓకే ఒక పలానా యూజర్ కాస్త లాగిన్ అవ్వట్లేదు. సో ఇటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎర్రర్ మనకి త్రో చేస్తుంది. ఇటువంటివే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ రేట్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినాయి ఓకేనా, లైక్ ట్రాన్సాక్షన్ రేట్ ఫెయిల్ అయినాయి అని కానీ ఎర్రర్ త్రో చేయడం కానీ, నెక్స్ట్ లైక్ మనం రీసోర్స్ యూటిలైజేషన్ కనుక చూసుకుంటే ఓకేనా, రీసోర్స్ యూటిలైజేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, రిసోర్స్ యూటిలైజేషన్ రిసోర్స్ యూటిలైజేషన్స్ ఎక్కువ అవడం వల్ల ఫెయిల్ అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి ఏదైతే ఉందో ఇది మనకి ఎర్రర్స్ అనేది మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట మానిటరింగ్. సో దీని ద్వారా ఏంటి, ఎక్కడ తప్పు అయిందో మనం తెలుసుకోతున్నాం ఓకే, పలానా సర్వర్ డౌన్ అయింది, సర్వీస్ డౌన్ అయింది, రీసోర్స్ యూటిలైజేషన్ వల్ల ఫెయిల్ అవుతున్నాయి అని మాత్రం తెలుసుకోగలం. దట్ ఈజ్ నథింగ్ బట్ మానిటరింగ్. ఓకే, మానిటరింగ్. జస్ట్ ఐ యాడ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి సంథింగ్ హెల్త్ ఏదో బాగాలేదనుకుందాం ఓకేనా, బాగాలేనప్పుడు జస్ట్ ఓకేనా బిఫోర్ విజిటింగ్ డాక్టర్ మనకి ఏదైతే ఒక థర్మోమీటర్ ఏమైనా తీసుకొచ్చి ఎస్ మనకి ఫీవర్ ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ మానిటరింగ్. మనకు ఫీవర్ వచ్చింది అని చెప్పేది మానిటరింగ్ అనేది కన్సిడర్ చేసుకోండి. అలా కాకుండా డాక్టర్ కొన్ని టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత, కొన్ని టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఓకేనా, పలానా ఓకేనా మస్కిటోస్ వల్ల కానీ లేదంటే సంథింగ్ ఏవైతే టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత పలానా రీజన్ వల్ల ఫీవర్ వచ్చింది అని చెప్పినారు చూసారా, అది అబ్జర్వబిలిటీ అంటారు. ఇదేనండి మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా, ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇదంతా ముందు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పినాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన అప్లికేషన్ డౌన్ అయ్యింది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, డౌన్ అయ్యింది అని చెప్పేది ఏదైతే ఉందో మానిటరింగ్. ఎందువల్ల డౌన్ అయ్యింది, ఏ సర్వీస్ వల్ల డౌన్ అయింది, దాని యొక్క రూట్ కాజ్ ఏంటో చెప్పేదే అబ్జర్వబిలిటీ. దట్స్ ఇట్ అండి ఓకేనా, జస్ట్ ఇది ఓవరాల్ ఇంట్రడక్షన్. ఎంతవరకు అర్థమైందో అంతే తీసుకోండి. మనం ప్రాక్టికల్గా ఒక రోల్ డైస్ అప్లికేషన్ ఉంటుంది, రోల్ డైస్ అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా స్పిన్ చేస్తే 1 to 6 మధ్య నెంబర్స్ రావడం, ప్లేయర్ 1 ఓకేనా, ప్లేయర్ 2 ఆడుతుంటారు కదా. సో అలా మనకి ఏదైతే ఉందో ఒక శాంపిల్ కోడ్ని కాస్త నేను ప్రిపేర్ చేశాను. ఇది కాస్త ఏదైతుందో ఓపెన్ టెలిమెట్రీ అని అబ్జర్వబిలిటీ అనే టూల్తో కాస్త ఇంటిగ్రేట్ చేశాను. సో ఈ టూల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బ్యాక్ ఎండ్లో మీరు మెట్రిక్స్, లాగ్స్, ట్రేసెస్ ముందుగానే ఐడెంటిఫై చేయడం కానీ, ఆ రూట్ కాజ్ కానీ ఎలా కనుక్కోవాలో మొత్తం అంతా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఇక్కడ జస్ట్ ఓవరాల్ ఇంట్రడక్షన్లో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఓకేనా. సో జస్ట్ ఇలా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూద్దాము. ఇప్పుడు యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్స్లో మేము ఇది ఇంప్లిమెంట్ చేసాము ప్రజెంట్ ప్రాజెక్ట్లో అని చెప్పాను కదా, ఇది ఒక్కసారి చూద్దాం. బ్యాంకింగ్ అప్లికేషన్కి వద్దాం. నేను ఒక చిన్న పీపీటీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇమేజిన్ మీరు ఒక 10,000 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకుందాం ఓకేనా, ఒక ఫ్రెండ్కో ఫ్యామిలీ మెంబర్కో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకింగ్ అప్లికేషన్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో నెంబర్ ఆఫ్ సినారీస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, యాప్ ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ చేస్తారు. అంటే మీ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కాస్త ఇస్తారు. క్రెడెన్షియల్స్ అంటే మేబీ యూపీఐ పిన్, ఓకేనా, పిన్ కాస్త ఎంటర్ చేస్తారు. పిన్ కాస్త అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ అథెంటికేషన్ సక్సెస్ అవ్వకపోతే ఎర్రర్ రావాలి. ఆ ఎర్రర్ యొక్క రీజన్ కూడా లాగ్స్ లో మెయింటైన్ అవుతుంది. మేబీ యూజర్ డిడ్ నాట్ ఎంటర్ ఏ ప్రాపర్, ఓకేనా, యూపీఐ పిన్ అని చెప్పేసి మనకు ఎలా వస్తుంది అనమాట. యాప్ పిన్ ఎంటర్ చేసిన వెంటనే ఏమవుతుంది, నెక్స్ట్ నెక్స్ట్ ఏ సర్వీస్కి వెళ్తుంటారు వీళ్ళు, పేమెంట్ సర్వీసెస్ అనమాట, ఓకేనా. పేమెంట్ సర్వీసెస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేమెంట్, ఓకేనా, పేమెంట్లోకి వెళ్ళి జస్ట్ మీరు కావాల్సిన ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కాస్త ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన వెంటనే ఫర్దర్ ప్రాసెసింగ్ వెళ్తుంది కదండి. ఫర్దర్ ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకొక సర్వీస్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ లాగిన్ అనేది ఒక సర్వీస్, పేమెంట్కి వెళ్ళడం అనేది ఒక సర్వీస్. మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారు. అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే కోర్ బ్యాంకింగ్ అనే సర్వీస్కి వెళ్తుంది. కోర్ బ్యాంకింగ్ అనే సర్వీస్ అంటే ఈ జస్ట్ ఈ అమౌంట్ కాస్త ఏదైతుందో ఈ కోర్ బ్యాంకింగ్ అనే ఏపీఐ ఆర్ సర్వీస్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వెంటనే లెడ్జర్ బ్యాలెన్స్, ఓకేనా, బ్యాలెన్స్ చూపించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. 10,000 కాస్త మన అకౌంట్లో ఉందా లేదా, అకౌంట్లో ఉందనుకోండి అమౌంట్ వెళ్ళిపోతుంది. అకౌంట్లో వెళ్ళకపోతే అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. కానీ ఇదంతా కోడ్లో రాస్తారు, జస్ట్ మన రిఫరెన్స్ కోసం. అంటే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కానీ బ్యాక్ ఎండ్లో లైఫ్ సైకిల్ కాస్త ఎలా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో ఫెయిల్ అవ్వచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. నేను ఒక పీపీటీ చూపిస్తాను, ఒక నెక్స్ట్ 2 మినిట్స్లో ఆర్ 1 మినిట్లో పీపీటీ చూపిస్తాను. ఇంకా మీకు కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది, ఓకేనా. లెజర్ అండ్ ఫైనల్లీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, ఎస్, నోటిఫికేషన్ అనేది సెండ్ చేయాలి. ఇది మన కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. బ్యాక్ ఎండ్లో మీరు అమౌంట్ పంపించినప్పుడు ఇన్నిన్ని సర్వీసెస్ అనమాట, ఓకేనా. ఇన్నిన్ని సర్వీసెస్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇండివిజువల్గా వర్కౌట్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో 1 బై 1 కనెక్షన్ ఫామ్ చేసుకొని అమౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టిల్ దిస్ పార్ట్. ఒకసారి అయినా క్విక్గా రివిజన్ చేయమంటే చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మానిటరింగ్, ప్రతి ఒక్క అప్లికేషన్స్, ఒక చిన్న అప్లికేషన్ నుంచి పెద్ద అప్లికేషన్ వరకు మానిటరింగ్ టూల్స్ అనేది మ్యాండటరీ. మానిటరింగ్తో పాటు అబ్జర్వబిలిటీ అనే టూల్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఓపెన్ టెలిమెట్రీ అనే టూల్ గురించి కాస్త మనం డిస్కస్ చేయబోతున్నాం. మానిటరింగ్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక సర్వర్ డౌన్ అయినా, సర్వీస్ డౌన్ అయినా, రిసోర్స్ యూటిలైజేషన్స్ అయినా ఎక్కువైనా ఈ ఎర్రర్స్ చూపిస్తుంది, ఓకేనా. ఈ ఎర్రర్స్ చూపిస్తుంది, ఏది ప్రాబ్లం అని చెప్తుంది. కానీ అబ్జర్వబిలిటీ అనే టూల్ ఎందువల్ల ఆ ప్రాబ్లం వచ్చిందో కూడా చెప్తుంది. వై వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ అప్లికేషన్ అనేది కాస్త మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ అమౌంట్ జస్ట్ ఒక 10,000 ట్రాన్స్ఫర్ చేసే ఎగ్జాంపుల్ కాస్త చెప్తున్నాను. లాగిన్ నుంచి నోటిఫికేషన్ వరకు మల్టిపుల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెట్ సీ అవర్ పీపీటీ నౌ. ఓకే, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పీపీటీలో ఇక్కడ చూడండి, మొబైల్ యాప్లోకి లాగిన్ అయ్యారు. ఒక 10,000 కాస్త యూజర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏపీఐ గేట్వే కనెక్ట్ అవుతుంది. ఏపీఐ గేట్వే నుంచి పేమెంట్ సర్వీస్ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ మన నోటిఫికేషన్ సర్వీస్ కాస్త వెళ్తుంది. లెడ్జర్ బ్యాలెన్స్ కాస్త అంటే జస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మన అప్డేటెడ్ బ్యాలెన్స్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ కాస్త చూపించేస్తుంది. ఇప్పుడు యూజర్ ట్రైస్ టు ట్రాన్స్ఫర్ 10,000 ఇన్ ఐసిఐసిఐ యాప్ ఫెయిల్స్ విత్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ ఎర్రర్. అంటే ఆ అమౌంట్ కాస్త 10,000 వెళ్ళలేదు, మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం పంపించాము, డబ్బులు పంపించలేదు. కొన్ని సందర్భాలు మన అకౌంట్లో డబ్బులు ఉండొచ్చు, కొన్ని సందర్భాలు మన అకౌంట్లో డబ్బులు లేకపోవచ్చు. డబ్బులు లేకపోయినా అనుకోండి, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ఎర్రర్ త్రూ చేయొచ్చు. మరి అమౌంట్ ఉండి కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదంటే దానికి రీజన్ ఏంటి? బ్యాక్ ఎండ్లో ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ కాస్త చూద్దాం. ఇక్కడ ఏంటంటే మానిటరింగ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ మానిటరింగ్ జస్ట్ స్టిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మానిటరింగ్ ఓన్లీ, ఓకేనా. మానిటరింగ్ ఏం చెప్తుంది, ట్రాన్స్ఫర్ ఏపీఐ ఎర్రర్ రేట్ ఈజ్ హై. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎర్రర్ రేట్ వచ్చింది, దట్ ఈస్ ఓకేనా. బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై. ఐసిఐసి అప్లికేషన్కి నేను మానిటరింగ్ని ఇంప్లిమెంట్ చేశాను. మానిటరింగ్ అనే టూల్ ప్రొమీథియస్, గ్రాఫాన్ ఆర్ ఎనీథింగ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. ఏపీఐ ఇంకా జస్ట్ ఇదండి, కానీ నేను ఇక్కడ హైలైట్ చేస్తాను చూడండి, లేదంటే కర్సర్ ఉంది కదా, ట్రాన్స్ఫర్ ఏపీఐ ఎర్రర్ రేట్ ఈస్ హై అనేది కాస్త చెప్తుంది. బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్, ఓకేనా. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఓకేనా, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం అబ్జర్వబిలిటీని ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే జస్ట్ థియరీ అండి, థియరీ, ఓకేనా, ప్రాక్టికల్ కాదు, థియరీ. అబ్జర్వబిలిటీ అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఏంటంటే అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద సిస్టమ్ యూజింగ్
ఓకేనా, జస్ట్ యూజింగ్ లాగ్స్, మెట్రిక్స్ అండ్ ట్రేసెస్. ఇట్ షోస్ వై అండ్ వేర్ సంథింగ్ ఫెయిల్డ్. ఇక్కడ ఓకేనా, జస్ట్ అండర్స్టాండింగ్ ఇంటర్నల్ బిహేవియర్ యూజింగ్ డేటా. మీరు మీ ఆ ప్రాజెక్ట్కి కానీ ప్రాజెక్ట్కి ప్రజెంట్ వాడుతున్న అప్లికేషన్కి మానిటరింగ్తో పాటు అబ్జర్వబిలిటీ అనే టూల్ని ఇంటిగ్రేట్ చేయండి. దట్ ఈస్ ఓపెన్ టెలిమెట్రీ. చాలా ట్రెండింగ్లో ఉండిపోతుంది టూల్ ఇది. ఓకేనా, సో చూడబోద్దాం. ఓకే, మీరు ఇంటిగ్రేట్ చేస్తే మనకేంటంటే 3 పిల్లర్స్ అంటారు. ఓకేనా, అబ్జర్వబిలిటీలో 3 పిల్లర్స్ ఉంటాయి. దట్ ఈస్ లాగ్స్, మెట్రిక్స్ అండ్ ట్రేసెస్. ఈ 3 పిల్లర్స్ని బట్టి మనం ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్లో ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పేయచ్చు మనం. లాగ్స్, మెట్రిక్స్, ట్రేసెస్ని బట్టి, ఐ రిపీట్, ఈ మూడింటిని బట్టి మన అప్లికేషన్ ఎందువల్ల ఫెయిల్ అయిందో మనం చెప్పగలం. ఈ అబ్జర్వబిలిటీ అనేది గివింగ్ రూట్ కాజ్, ఆ రూట్ కాజ్ వై, వేర్ అండ్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెండ్ చాలా డీటెయిల్డ్గా చెప్. ఇంట్రెస్టింగ్ టూల్. హై అవైల్ మన అప్లికేషన్స్కి హై అవైలబిలిటీ ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఈ టూల్ వాడుతుంటే. కానీ లాగ్స్, మెట్రిక్స్, ట్రేసెస్ ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు జస్ట్ ఈ అదే అబ్జర్వబిలిటీని జస్ట్ ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఐసిఐసిఐ యాప్లో మానిటరింగ్ అని ఉంది. ఇక్కడ పైన హెడ్డింగ్ మార్చింది చూడండి, అబ్జర్వబిలిటీ ఇన్ యాక్షన్. ఇప్పుడు అబ్జర్వబిలిటీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే చూడండి, ఇది సేమ్ ప్రాసెస్. 10,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏపీ గేట్వే కనెక్ట్ అవుతుంది, పేమెంట్ సర్వీస్ ఇవన్నీ. దీంతో పాటు మనకి ఏంటంటే ఈసారి అబ్జర్వబిలిటీ ఉంది కదా, మనకి ఈ బిలో 3 పిల్లర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కాస్త మనకి షో చేస్తుంది అనమాట. ఓకేనా, చూపిస్తుంది. ఏంటంటే టైమ్ అవుట్ లాగ్స్ వచ్చేసరికి టైమ్ అవుట్ ఎర్రర్. అంటే ఈ టైమ్ అవుట్ ఎర్రర్ వచ్చేసరికి మనం ఎలా చెప్పాలి, ఆ, ఇప్పుడు మీరు ఈ పేమెంట్ సర్వీస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది కదా, పేమెంట్ సర్వీస్ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుందాం. ఓకే, పేమెంట్ సర్వీస్ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుందాం. కనెక్ట్ అయినప్పుడు జస్ట్ ఒక్క నిమిషం, ఐ జస్ట్ ఓపెన్ నోట్ ప్యాడ్. ఇక్కడ ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆర్ పేమెంట్ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుందాం. అంటే ఏంటి, ఇంటర్నల్గా ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతున్నప్పుడు ఏంటి, ఈ పేమెంట్ నుంచి ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు జస్ట్ మనకి ఎటువంటి ఇన్పుట్స్ రావలేదు. బట్ ఏమవుతుందంటే ఒక చిన్న సర్కిల్ తిరుగుతుంది కదా, ఏమైనా పేమెంట్ చేసినప్పుడు ఇలా జస్ట్ స్క్రీన్ మధ్యలో ఇలా పేమెంట్ ఈజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి వస్తుంది. మీరు మనం ట్రాన్స్ఫర్స్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. లేదా మనం ఐఎస్సిటీసీ టికెట్ బుక్ చేసాం అనుకోండి, గ్యారంటీగా 10 o'clock మీరు బుక్ చేస్తాం అనుకోండి, అక్కడ గ్యారంటీగా ఒక 5 minutes అయినా జస్ట్ 3-4 minutes అయినా ట్రాన్సాక్షన్ అలా జరుగుతుంది. అంటే దానికి అర్థం ఏంటి, పేమెంట్ మన అకౌంట్ నుంచి ఆ పేమెంట్ గేట్వే కనెక్ట్ అవుతుంది. ఆ పేమెంట్ గేట్వే దగ్గర ఎర్రర్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ రాస్తారు ఒక 30 సెకండ్స్లో ఆ పేమెంట్స్ అనేది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి ఒక రిసిప్ట్ జనరేట్ చేయాలి. ఒకవేళ రావట్లేదు, మ్యాక్స్ ఒక 60 seconds వరకు చూస్తారు. 60 seconds అయినా మీకు అవ్వట్లేదు అనుకోండి, నెక్స్ట్ ఏంటంటే ఒక ఎర్రర్ త్రో చేసేయాలి. ఒక 120 seconds మ్యాక్సిమం ఒక టైం పెడుతుంటారు అనమాట. మీరు వర్క్ చేసే అప్లికేషన్ బట్టి కొన్ని అప్లికేషన్స్ అయితే ఒక 2-3 minutes తర్వాత పేమెంట్ అవుతాయి. కొన్ని అప్లికేషన్స్ అయితే ఒక 30 secondsలో పేమెంట్ అవ్వలేదు అనుకోండి, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యేలా డెవలపర్ కోడ్ రాస్తుంటారు. ఓకేనా, సెషన్ టైమ్డ్ అవుట్. ఓకేనా, ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేశారు కదా, సెషన్ టైమ్డ్ అవుట్ అని చెప్పేసి మనకు వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. అంటే ఏంటి, ఈ ఇంటర్నల్గా కోర్ సిస్టమ్స్కి కనెక్ట్ అవ్వలేదు. మేబీ డీబీ కనెక్షన్ ఎర్రర్ అను, డేటాబేస్ కనెక్షన్ ఎర్రర్ అను ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఇది మీ ఒక్క యూజర్ మీరు ఒక్కటైనా యూజ్ చేస్తున్నారు, మీలా మీ బ్యాక్ ఎండ్లో మనకి ఏదైతుందో 1,00,000 మంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. 1,00,000 మంది యూజర్స్ని యూజ్ చేస్తున్నారు. 1,00,000 మందిలో ఒక దగ్గర దగ్గర ఈ ఇష్యూ కాస్త ఒక పర్టికులర్ ఈవినింగ్ టైంలో కానీ, ఒక పర్టికులర్ మంత్ ఫస్ట్లో కానీ అప్రాక్సిమేట్లీ ఏంటంటే ఒక 10,000 పీపుల్ వరకు ఈ ఇష్యూ అనేది అరైజ్ అయింది. కానీ 10,000 పీపుల్ వరకు ఈ ఇష్యూ అరైజ్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ డీబీ కనెక్టివిటీ ఇష్యూస్ కాస్త పర్టికులర్ టైంలో మంత్ ఫస్ట్లో కాస్త ఎర్రర్స్ ఎక్కువ రైజ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, రెట్రో అంటారు జనరల్గా, అంటే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు రెట్రో లెసన్స్ అంటే ప్రీవియస్ సినారియోలో మనం డిప్లాయ్ చేసినప్పుడు లేదా ప్రీవియస్ సినారియోలో ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ మీద ఏం ఎర్రర్స్ వచ్చినాయి మనం తెలుసుకొని నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఈ రెట్రో లెసన్స్లో మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఈ మానిటరింగ్ ఏం చేస్తుంది, ఇది ఫెయిల్ అయిందని చెప్తుంది.
కానీ ఈ అబ్జర్వబిలిటీ ఈ పర్టికులర్ నుంచి పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ లో ఎందువల్ల ఫెయిల్ అయ్యింది, ఏ పర్టికులర్ సర్వీస్ వల్ల ఫెయిల్ అయిందో కూడా చెప్తుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ కాన్సెప్ట్. ఇఫ్ నాట్, జస్ట్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూస్తూ ఉండండి, లేదంటే కొద్దిగా సెల్ఫ్ లెర్నింగ్ డాక్యుమెంటేషన్ అయినా చూసి మళ్ళీ ఇది చూడండి, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే ఆ లాగ్స్లో తెలుస్తుంది అనమాట. లాగ్స్లో కానీ ఈ పర్టికులర్ నుంచి ఈ పర్టికులర్ యాక్టివిటీ వరకు ఆ డీబీ కనెక్షన్ ఇష్యూస్ అని కనెక్షన్ ఇష్యూస్ లేదా కనెక్షన్ కనెక్షన్ ఎర్రర్, కనెక్షన్ టైమ్ అవుట్, ఇటువంటి ఎర్రర్స్ అంతా మనకి లాగ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, మెట్రిక్స్కి వచ్చేసరికి అంటే 3 పిల్లర్స్ అన్నాను కదా. మెట్రిక్స్కి వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అంటే మనకి నెంబర్ రూపంలో చూపిస్తుంది, నెంబర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఓపెన్ టెలిమెట్రీ డాష్బోర్డ్లోకి వెళ్ళి లాస్ట్ 1 అవర్లో ఎంతమంది ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి అని నేను ఒక నెంబర్ కొట్టాను అనుకోండి, ఈ మెట్రిక్స్ ద్వారా ఒక దగ్గర 10,000 పీపుల్ ఫెయిల్ అయింది అని చెప్పి ఆ నెంబర్ మనకు వచ్చేస్తుంది. ఓకే, 10,000 కస్టమర్స్ కాస్త ఈ ట్రాన్సాక్షన్ ఈ పర్టికులర్లో ఫెయిల్ అయ్యారు అని రియల్ టైం కౌంట్ మనకు వస్తుంది. ఒక 1,000 పీపుల్ ఫెయిల్ అయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 100 మంది ఫెయిల్ అవ్వడం కదా, ఆ 100 మంది ఫెయిల్ అయింది కూడా ఆ ఇన్ఫర్మేషన్ 110 నెంబర్ పాయింట్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆ బ్యాక్ ఎండ్లో ఏదైతే ఉందో ఆ నెంబర్ రూపంలో మన మెట్రిక్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్, ట్రేసెస్కి వచ్చేసరికి జస్ట్ ఓవరాల్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే ఇదంతా లైఫ్ సైకిల్ తీసుకుంటుంది, ఓకేనా, లైఫ్ సైకిల్ తీసుకుంటుంది. ఈ లైఫ్ సైకిల్ మొత్తం మీద ట్రేస్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఓకేనా, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూసుకుంటే ఆ జర్నీలో ఎగ్జాక్ట్గా ట్రేసింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెండ్ అనేది ట్రేసెస్ రూపంలో చెప్తుంది. వేర్ అండ్ వేర్ ఇట్ ఫెయిల్డ్, ఎగ్జాక్ట్గా ఏ సర్వీస్. ఇవి 3 కూడా కలిపి వర్కౌట్ అవుతాయండి, 3 కూడా కలిపి వర్కౌట్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 3 ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నౌ ఇమాజిన్ మీ ప్రెసెంట్ ఉన్న అప్లికేషన్కి ఈ ఓపెన్ టెలిమెట్రీని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది. Once again, I want to clear this point. Observability is also comes under monitoring only. మానిటరింగ్ లా ఉంటుంది కానీ జస్ట్, ఓకేనా, ఇది కొద్దిగా డిఫరెంట్. అబ్జర్వబిలిటీ, ఓకేనా, జస్ట్ అప్లికేషన్ చూసి లోపల ఏం జరుగుతుందో చెప్పగలిగేదే అబ్జర్వబిలిటీ బై యూజింగ్ లాగ్స్, మెట్రిక్స్ అండ్ ట్రేసెస్. ఓకే, సో ఐ హోప్ యూఆర్ క్లియర్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో చూద్దాం ఒకసారి క్విక్గా, మళ్ళీ నేను ఒకసారి కంక్లూజన్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రిక్వెస్ట్ మీరు అబ్జర్వేటివ్లో కనుక చూసుకున్నారనుకోండి, టైమ్ అవుట్ ఎర్రర్ అని చెప్పేసి మనకి ఫెయిల్యూర్ ఎర్రర్ త్రో చేయొచ్చు. మెట్రిక్స్కి వచ్చేసరికి సక్సెస్ రేట్ డ్రాప్డ్, ప్రీవియస్గా 100% వరకు సక్సెస్ అయింది, ఇప్పుడు ఆ నెంబర్ అనమాట, నెంబర్ మనకి క్లియర్గా చూపిస్తుంది. ట్రేసెస్, రిక్వెస్ట్ స్టక్ దట్ కోర్ బ్యాంకింగ్, ఏ పర్టికులర్ సర్వీస్ దగ్గర మనకు ప్రాబ్లం అయిందో ఆ ప్రాబ్లమ్ అంతా మనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, మానిటరింగ్ వచ్చేసరికి మానిటరింగ్ వెసెస్ అబ్జర్వబిలిటీ. ఈసారి ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, రెండింటికి మనం తెలుసుకుందాం. టెల్ వెన్ సంథింగ్ ఈజ్ రాంగ్, మానిటరింగ్లోకి వచ్చేసరికి ఎక్కడైతే రాంగ్ అయ్యిందో చెప్తుంది అది, వెన్ సంథింగ్ ఈజ్ రాంగ్. అలర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్, ఓకే, సో అండ్ సో ఈజ్ ఫెయిలింగ్, ఓకేనా, ఆ డాష్బోర్డ్లో చూపించడం ఇటువంటిదంతా. నోన్ ఇష్యూస్, ఓకేనా, మనకి ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ అంతా మనకి జస్ట్ జరిగినవి, ఇటువంటిదంతా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మరి అబ్జర్వబిలిటీ tells why and where it failed. Logs, metrics, traces are the pillars. Detects unknown issues. పలానా చోట ఫెయిల్ అవ్వబోతుంది, మెట్రిక్స్ మనం చూసుకుంటున్నాం, వెంటనే సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుంది, వై, వేర్, ఓకేనా, వెంటనే దాని రిలేటెడ్గా రీసోర్స్ యూటిలైజేషన్స్ అయితే పెంచవలసి వచ్చిన పెంచడం కానీ, లేదంటే స్పిన్అప్స్ సర్వర్ క్లస్టర్స్ స్పిన్అప్ చేయడం కానీ, దాని రిలవెంట్ యాక్షన్ ఏదైతే ఉందో ప్యాకెట్లో మన టీంతో డిస్కస్ చేసుకొని అప్ చేసుకుంటాం. బట్ దీని ద్వారా ఏదైతే ఉందో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్, జనరల్గా ఫస్ట్ మనం అనుకున్నాం కదా, ఇది డెవలపర్స్కి
డెవాప్స్ ఇంజనీర్స్కి అండ్ ఎస్ఆర్ఈ టీమ్ కూడా అంటే జస్ట్ ముగ్గురికి కూడా యూజ్ అవుతుంది. ఎలాగో చూద్దాం. మెయిన్ డెవలపర్స్ ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఐసిఐసిఐ అప్లికేషన్ ఉంది, ఓకేనా? ఐసిఐసిఐ అప్లికేషన్ ఉంది. ఈ ఐసిఐసిఐ అప్లికేషన్ కాస్త ఓన్లీ డెవలపర్ చేస్తే సరిపోతుందా? డెవలపర్ కాస్త డెవలపర్స్ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే దే వాంట్ దిస్ టూల్. విచ్ టూల్? ఈ అబ్జర్వబిలిటీ అనే టూల్ వాళ్ళకి కావాలి. ఋషి ఎందుకు? అదంతా మానిటరింగ్ టీమ్ కదా, వీళ్ళు కోడింగ్ వర్క్నే కదా. ఎస్, అఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. బట్ డెవలపర్కి వచ్చేసరికి తను ఈ కోడ్ ఎలా డెవలప్ చేస్తారు, ఎలా పెర్ఫామ్ చేస్తుంది ప్రొడక్షన్లో కూడా తను తెలుసుకోవాలనుకుంటారు కదా. సో డెవలపర్ అంటే కోడ్ డెవలప్ చేయడమే కాదు, డెవలప్ చేయడంతో పాటు దే విల్ డూ దే నవ్ డేస్ దే ఆర్ డూయింగ్ ద టెస్టింగ్ ఆల్సో. డెవలప్మెంటే కాదు, దే ఆర్ డూయింగ్ టెస్టింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ డిప్లాయ్మెంట్స్ ఆల్సో. డిప్లాయ్మెంట్ అంటే తను డెవలప్ చేసిన కోడ్ కాస్త ప్రొడక్షన్ సర్వర్లో పైప్ లైన్స్ ద్వారా డిప్లాయ్ చేసేదాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. ఋషి, నో, జస్ట్ హియర్ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఓన్లీ డెవ్ ఎన్విరాన్మెంట్. డెవ్ ఎన్విరాన్మెంట్ వరకు మాత్రమే చేస్తారు వాళ్ళకి. ది డెవ్ ఎన్విరాన్మెంట్ ని లోవర్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ నెక్స్ట్ క్యూఏ, యూఏటి, క్యూఏ, యూఏటి అండ్ ప్రాడ్. ప్రాడ్కి వచ్చేసరికి ఏదైతే ఉందో మనం ఇన్వాల్వ్ అవుతాం. అంటే డెవలప్స్ ఇంజనీర్స్, ఎస్ఆర్ఈసి వీళ్ళంతా ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. బట్ ఓకే, డెవలపర్కి వచ్చేసరికి టెస్టింగ్ చేసుకుంటారు, డెవలప్మెంట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం రియల్ టైంలో అప్లికేషన్ ఎక్కడెక్కడ ఏ సినారియోస్ ఏమవుతున్నాయి మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ సర్వీస్ డెవలప్ చేసుకుంటారు కదా. దీని ద్వారా మన అప్లికేషన్ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటూ బెటర్ అవుట్పుట్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది డెవలపర్కి ఈ టూల్ అబ్జర్వబిలిటీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బికాస్ దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రొడక్షన్ సర్వర్. నెక్స్ట్, ఇది డెవలపర్కే కాదు, డెవాప్స్ ఇంజనీర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డెవాప్స్ ఇంజనీర్స్కి మనం ఏం చేస్తుంటాం జనరల్గా? డెవాప్స్ ఇంజనీర్కి వచ్చేసరికి మన మెయిన్ వర్క్ ఏంటి? ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్. అంటే జస్ట్ మాన్యువల్ యాక్టివిటీ ఏదైతే ఉందో మాన్యువల్ యాక్టివిటీని అంతా కాస్త ఆటోమేట్ చేస్తుంటాము. టెరాఫామ్ యూస్ చేసుకొని ఆర్ టెరాఫామ్ ఆర్ క్లౌడ్ ఫార్మేషన్ ఏదో ఒకటి, క్లౌడ్ ఫార్మేషన్ వాడి టెరాఫామ్ క్లౌడ్ ఫార్మేషన్ వాడి మాన్యువల్గా ఉన్న టాస్క్ని ఆటోమేట్ చేసుకుంటాము. నెక్స్ట్ సిఐసిడి పైప్లైన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది ఇది ఇలా చేస్తే సరిపోతుందా? ఇది అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆటోమేటెడ్ చేసి డిప్లాయ్మెంట్ చేసి ప్రొడక్షన్ పంపించేస్తున్నారు. ఒక్కసారి మనం ప్రొడక్షన్ పంపించిన తర్వాత వాట్ ఈజ్ అవర్ వర్క్? రేపు రిలీజ్ చేస్తామా, ఎల్లుండి చేస్తామా? నో, డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వీక్ ఒక రిలీజ్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మంత్కి ఒక రిలీజెస్ ఉంటాయి. సో ఇక్కడ రిలీజ్ అయ్యి డిప్లాయ్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ వర్క్? ఓకేనా, నెక్స్ట్ డే వెన్ యూ లాగిన్, ద ఫస్ట్ యాక్టివిటీ విచ్ యూ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఈస్ monitoring the alerts, monitoring the dashboards, just knowing your application what is happening in the back end. ఓకేనా, ఈ యాక్టివిటీ అంతా చేస్తుంటామండి. సో ఈ ఈ టూల్ మనకి ఏదైతే ఉందో అంటే ఈ ఆటోమేటెడ్ ఇవంతా చేస్తుంటాం కదా, మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్, లెట్స్ కమ్ టు వన్ మోర్ రోల్, దట్ ఈస్ ఎస్ఆర్ఈ రోల్. కానీ ఇది కూడా డెవాప్స్ నెక్స్ట్ లా అనమాట. ఈ రోల్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే ఈ పాయింట్స్ గురించి మనం డెఫినెట్గా అంటే మేము వేరే సెషన్లో మాట్లాడుకుందాం. అప్కమింగ్ సెషన్లో ప్రజెంట్ ఒక చిన్న క్విక్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం. సో ఈ ఎస్ఆర్ఈకి వచ్చేసరికి ఏంటంటే రియలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్. వీళ్ళు యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే పెర్ఫార్మెన్స్, హౌ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఇన్ ద ప్రొడక్షన్ సర్వర్స్, కానీ ఆ రియలబిలిటీ లైక్ ఎస్ఎల్ఏ, ఎస్ఎల్ఓస్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పాయింట్ కేర్ కాస్త తీసుకునేది ఎస్ఆర్ఈ ఇంజనీర్స్. డెవాప్స్ ఎక్స్టెన్షన్ అనుకోండి కొద్దిగా. ఓకే, డన్. నెక్స్ట్, ఓవరాల్గా మనం వచ్చేసరికి ఈ యాక్టివిటీ అండి. జస్ట్ ఇలా కనుక మనం చూసుకుంటే ఈ ఐసిఐసి అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అబ్జర్వబిలిటీ టూల్ అనేది ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. సో అప్కమింగ్ సెషన్లో మనం ఏంటంటే లైక్ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిద్దాం. ఆర్ జస్ట్ ఐ హ్యావ్ మేడ్ ఏ ఉడిమి కోర్స్,
యూ కెన్ పర్చేస్ దట్ ఉడ్మీ కోర్స్. ఓకేనా, ఎవ్రీథింగ్ కోడ్ కానీ ఇన్స్టాలేషన్స్ కానీ అంతా కూడా అక్కడ మనకి డైరెక్ట్గా ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఉడిమి కోడ్ యొక్క లింక్ కాస్త ఏదైతే ఉడిమి లింక్ కాస్త ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ యాక్టివిటీ ఏదైతుందో జస్ట్ ఐఎమ్ యాడింగ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ప్రజెంట్ కాస్త ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి సో జావా విత్ ఓకేనా, జావా విత్ మ్యావెన్ అప్లికేషన్. ఓకేనా, మ్యావెన్ అనే టూల్ వాడుకొని రోల్ డైస్ అప్లికేషన్తో రోల్ డైస్ అప్లికేషన్ని యూజ్ చేసుకొని రోల్ డైస్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసి ఈ మెట్రిక్స్, లాగ్స్, ట్రేసెస్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఎలా మానిటర్ చేసుకోవాలో ఈ అప్లికేషన్ కాస్త చూపించాను. ఇది ఒకసారి చూడండి. ఇఫ్ యూ జస్ట్ ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నామో ఒక్కోసారి క్విక్గా రివిజన్ చేసుకోవాలనుకుంటే లెట్స్ వీ కెన్ సీ. ఓకేనా, అబ్జర్వబిలిటీ, మానిటరింగ్ అండ్ రోల్స్ ఇన్ ద అంటే జస్ట్ డిఫరెంట్ రోల్స్కి ఇది ఎలా యూజ్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ మానిటరింగ్ అంటే ఏంటి? మానిటరింగ్ వాచ్ యువర్ సిస్టమ్ టు చెక్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసేదే మానిటరింగ్ అనమాట. మనకి ఎటువంటి పాసిబుల్ ఇష్యూస్ మనకి డిస్ప్లే చేస్తుంది. లైక్ ఇట్ షోస్ దట్ వెన్ ద సర్వర్ ఈజ్ డౌన్. ఓకేనా, సర్వర్ డౌన్ ఉన్నప్పుడు కానీ ఎర్రర్ ఇంక్రీజ్ అయినప్పుడు కానీ మనకి అలర్ట్స్ రూపంలో మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ని మనం మానిటరింగ్ని ఐసిఐసిఐ అప్లికేషన్తో కనుక మీరు ఇంటిగ్రేట్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ రేట్ హై ఉందని చెప్పేసి మానిటరింగ్ ద్వారా మనకి అలర్ట్స్ వస్తాయి. కానీ ఏంటి ఇన్ డెప్త్ అనేది మనకు తెలియదు. అబ్జర్వబిలిటీ వచ్చేసరికి అండర్స్టాండింగ్ ద ఇంటర్నల్ బిహేవియర్ యూజింగ్ డేటా. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అండర్స్టాండింగ్ ఇంటర్నల్ బిహేవియర్ యూజింగ్ డేటా. లాగ్స్, మెట్రిక్స్, స్టేటస్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇదే అప్లికేషన్ మనకి ఇక్కడ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం అయింది. రిక్వెస్ట్ స్టక్ అట్ కోర్ బ్యాంకింగ్ చూసారా, ట్రేసెస్లో రిక్వెస్ట్ స్టక్ అట్ కోర్ బ్యాంకింగ్, దానివల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతున్నాయి. ఓకేనా, దానివల్ల ఏంటి, లాగ్స్లో టైమ్ అవుట్ ఎర్రర్, అక్కడ స్టక్ అయిపోవడం వల్ల టైమ్ అవుట్ ఎర్రర్స్ వస్తున్నాయి, సక్సెస్ రేట్ డ్రాప్ అయిపోయింది. చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, మానిటరింగ్ వర్సెస్ అబ్జర్వబిలిటీ, హూ బిల్డ్ అండ్ మెయింటైన్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్ ఇప్పుడు ఐసిఐసిఐ చూస్తే డెవలపర్స్ ఒకరే కాదు, డెవలపర్స్, ఎస్ఆర్ఈస్ ఇలా డిఫరెంట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ రోల్ అనేది వాళ్ళు ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ డెవలపర్కి వచ్చేసరికి దే విల్ రైట్ ద కోడ్, దే విల్ రైట్ ద బగ్ ఫిక్సెస్, మీన్స్ దే విల్ డూ ద బగ్ ఫిక్సెస్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్స్ ఆల్సో. ఓకే, డెవాప్స్ ఇంజనీర్కి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్, సెటప్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మానిటరింగ్ యువర్ సిస్టమ్ హెల్త్. ఓకే, ఎస్ఆర్ఈకి వచ్చేసరికి కీప్ సిస్టమ్ రిలయబుల్ అండ్ స్కేలబుల్, పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవడం, హ్యాండ్లింగ్ అప్ టైమ్ అండ్ ఇన్స్టెంట్స్, యూజ్ ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఓస్ అండ్ ఎస్ఎల్ఐస్. దీస్ పాయింట్స్ వీ విల్ డిస్కస్. ఎస్ఆర్ఈ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఇందులోనే అక్కడ మీరు చూడొచ్చు అది. ఎస్, హౌ అబ్జర్వబిలిటీ హెల్ప్స్ ఎవ్రీవన్. డెవలపర్స్ యూజ్ లాగ్స్ టు డీబగ్. లాగ్స్ యూస్ చేసుకొని ఒక పలానా ప్రాబ్లం వల్ల అని తెలుసుకుంటారు. డెవాప్స్ యూస్ మెట్రిక్స్ టు మానిటర్. ఎస్ఆర్ఈస్ యూస్ ట్రేసెస్ టు ట్రబుల్ షూట్. ఓకే, దట్స్ ఇట్ గైస్. సమ్మరీకి వచ్చేసరికి మానిటరింగ్ అంటే అలర్ట్స్ మాత్రమే, అబ్జర్వబిలిటీ అంటే రూట్ కాజ్తో సహా తెలుసుకున్నది. ఆల్ రోల్స్ యూజ్ అబ్జర్వబిలిటీ. ప్రతి ఒక్కరికి కూడా ఈ టూల్ ఓకేనా, మనకి జస్ట్ వాళ్ళకి ఒక క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, వాళ్ళ యొక్క ఎంతవరకు పర్మిషన్స్ కావాలో యూజర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాం. అప్లికేషన్స్ వాళ్ళు కూడా మానిటర్ చేసుకుంటారు. ఓకే, లెట్స్ నెక్స్ట్ సెషన్లో మనం ఈ ఓపెన్ టెలిమెట్రీ కాస్త ఎలా సెటప్ చేయాలి ఏంటి ఈ యాక్టివిటీ అంతా చూద్దాం. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. If you have any feedback or if you want any other, present అయితే జావాతో ఇంటిగ్రేట్ చేస్తాను in your projects. If they are integrating any other languages, you can please drop down in message comment section. So just I'll prepare a respective videos. Thank you for watching. We'll see you in the next lecture. Thank you.